అవని స్టోరీస్. ఇంట్లో వాతావరణం కాస్త గందరగోళంగా ఉంది. అవని తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇంతలో సురేష్ లోనికి వస్తాడు. అవని, ఇంకా ఏడుస్తున్నావా? అంటే మనసు కాస్త భారంగా అనిపిస్తుంది సురేష్. అమ్మ మాటలు నిన్ను బాధ పెడుతున్నాయా? అంతే కదా మరి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. కానీ అవి నన్ను ఎందుకు నమ్మడం లేదు అర్థమే కావడం లేదు. నువ్వు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు అవని. నీ నిజాయితీని ఏదో ఒక రోజు అమ్మ తప్పక అర్థం చేసుకుంటుంది. కానీ ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలీదు సురేష్. ప్రతిసారి ఎవరో ఏదో చెప్తారు, మళ్ళీ అత్తయ్య మారిపోతారు. మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి, ఏం కాదవని అంటూ సురేష్ అవనికి నచ్చ చెప్తాడు. దీంతో అవని కూడా కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది. నువ్వు కంగారు పడుకు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలను మనం తెలుసుకుందాం. నాకు నిజంగా ఆ వ్యక్తి ఎవరనేది తెలీదు సురేష్. నువ్వు నన్ను ఒప్పించాల్సిన అవసరం లేదవని. నీ గురించి నాకు బాగా తెలుసు. సరే సురేష్, ఏం జరుగుతుందో చూద్దాం అని అంటుంది. మరుసటి రోజు ఉదయం అవని వంటిట్లో పనిచేస్తూ ఉంటుంది. అనసూయ మాత్రం బయట కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అరవిందేమో అక్కడికొస్తాడు. ఏం ఆలోచిస్తున్నావే అంతగా? నిన్నటి విషయం గురించేనండి. ఆ మనిషి ఎవరో తెలుసుకోవాలి. మన ఇంట్లో ఉన్న అమ్మాయి గతం తెలియకుండా ఎలా నిశ్చింతగా ఉండగలని చెప్పండి. కానీ అనసూయ, ఒక మనిషి పేరు అడిగాడు. ఇంత పెద్ద అనుమానం పెంచుకోవడం సరైంది కాదు. మీరెప్పుడు నా మాటలు అర్థం చేసుకోరు. ఆ మనిషి వచ్చి అడక్కపోతే బాగుండేది. ఇప్పుడు నాకెందుకో ఈ భయం వేస్తోంది. ప్రస్తుతం మనకి అవని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, భవిష్యత్తులో కూడా రాదు. నేను గట్టిగా నమ్ముతున్నాను. మరింకెందుకు నీకంత అనుమానం? అనుమానం కాదండి, భయం. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి అమ్మాయి అని తెలిస్తే కదా కాస్త నిశ్చింతగా ఉంటుంది. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనసూయ అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే బయటనుంచి సుమారు 40 ఏళ్లున్న ఓ వ్యక్తి అక్కడికొస్తాడు. ఏవండి, అరవింద్ గారి ఇల్లు ఇదేనా? అవును, నేనే అరవింద్ని. మీకు ఎవరు కావాలి? నా పేరు రమణయ్య. నేను పట్టణంలోని సాయికృష్ణ ఆశ్రమం నిర్వాహకుని. అవని గురించి మాట్లాడడానికి వచ్చాను. మా కోడల గురించా? తనకు మీరేమవుతారు? ఎందుకు తన కోసం ఇక్కడికొచ్చారు? చిన్నప్పుడు అవని మా ఆశ్రమంలోనే పెరిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చాను అని చెప్తూ ఉంటాడు. అవని కాస్త దూరంలో నిలబడి అవంతా వింటూ ఉంటుంది. మీరు రమణయ్య గారేనా? చిన్నప్పుడు మా ఆశ్రమానికి వచ్చేవారు కదా మీరు? అవునవని, నిన్ను చివరిసారిగా చూశాక నువ్వు దత్తతకు వెళ్ళావని విన్నాం. కానీ ఆ తర్వాత సమాచారమే లేదు. అందుకే వెతుక్కుంటూ వచ్చానమ్మా. దత్తత? అదేంటి? నువ్వు మాకు ఈ విషయం ఏంటి చెప్పనే లేదు? అత్తయ్య, నాకెవరైనా తల్లిదండ్రులు ఉన్నారన్న మాట కూడా గుర్తులేదు. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక దంపతులు నన్ను దత్తత తీసుకుంటారని చెప్పారు. కానీ వారు 2 నెలలకే అనుకోకుండా చనిపోయారు. అప్పుడే నేను మళ్ళీ ఆశ్రమంలో చేరాను. ఈ విషయం నువ్వు మాకెందుకు చెప్పలేదు? అసలు నాకు ఆ విషయం కూడా గుర్తులేదత్తయ్యా. అవునండి, అవని జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కానీ ఆ అమ్మాయి ఎప్పుడూ నిజాయితీతోనే జీవించింది అని అవని గురించి చెప్తూ ఉంటాడు. అవన్నీ విని అనసూయలో ఎక్కడో మార్పు మొదలవుతుంది. కాని బయటపడదు. సరే సరే, కాని మీరిప్పుడు ఎందుకు వెతుక్కుంటా వచ్చారు? అవని పేరు మీద కొంత ఆస్తుందండి. ఆమె చేతికి దీనిని అప్పగించమని ఒక లాయర్ నన్ను సంప్రదించారు. అందుకే ఇక్కడికొచ్చాను. ఏంటి, అవని పేరు మీద ఆస్తులు కూడా ఉన్నాయా? ఇది కూడా మాకు చెప్పలేదు. నాకస్సలు తెలియదత్తయ్య ఆ విషయం. అవని నిజమే చెప్తోంది. ఇది ఆమె దత్తత తండ్రి పేరు మీద ఉన్న స్థలం. ఇప్పుడు అది ఆమె పేరుతో రిజిస్టర్ అయ్యింది. అప్పుడు అరవిందు, ఇది మంచిదే కదా అనసూయ. ఆ అమ్మాయికి గతం నుంచి ఒక మంచి జ్ఞాపకమైనా దొరికింది. కానీ నాకిది నమ్మశక్యం కావట్లేదండి. ఇంత ఆస్తి ఉన్న అమ్మాయి ఎందుకు దాచింది విషయం? నేను ఆశ్రమంలోనే పెరిగాను. నాకివన్నీ ఎలా తెలుస్తాయి అత్తయ్యా? ఈ అమ్మాయి మనసు ఎంత పవిత్రమో మీరిప్పటికైనా అర్థం చేసుకోండి. అవని గురించి మాకు బాగా తెలుసండి. ఇదిగోండి ఆమెకు సంబంధించిన ఆస్తిపత్రాలు. ఇకపై అన్నీ అవనివే అని చెప్పి అక్కడుంచి వెళ్ళిపోతాడు. అనసూయ కొద్దిసేపు మౌనంగా కూర్చుంటుంది. ఆ తర్వాత మెల్లగా,
నన్ను క్షమించవని. నా మనసు తప్పుదారిలో నడిచింది. నాకు ఒక భయం ఉండేది. మన ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరూ నీ జీవితాన్ని చెడగొడతారని అనిపించేది. మీరు భయపడింది నాకోసమే కదా అత్తయ్య. మీ ప్రేమది. నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోను. అమ్మయ్యా, ఈ ఇంట్లో శాంతి తిరిగొచ్చింది. అవునన్నా, చివరికి అమ్మ అవని మనసు అర్థం చేసుకుంది అని మాట్లాడుకుంటూ అందరూ లోపలికెళ్తారు. రాత్రి భోజన సమయంలో అనసూయ అవని దగ్గర కూర్చుంటుంది. అమ్మా అవని, నీ వంట నిన్నట్లా కాదు, ఇవాళ మరింత రుచిగా ఉంది. మీ మాటలే నాకు పెద్ద బహుమతి అత్తయ్యా. చూసావా నాన్న, అమ్మ కూడా పొగడ్తలు నేర్చుకుంటోంది. ఆ ఇదంతా నీ అవని ప్రభావం సురేషు. అందరూ ఆ మాటలకి నవ్వుతారు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటి బయట ఒక నీడ కనిపిస్తుంది. గేటు దగ్గర ఆగిన ఓ వ్యక్తి. ఆ వ్యక్తి తనలోనే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇంతకాలం వెతికాను, చివరికి దొరికింది. అవని ఇక్కడే ఉందా? తర్వాత రోజు ఉదయం కాంతమ్మ పరుగు తీసుకుంటూ వస్తుంది. అనసూయ, బయట పెద్ద కారు ఆగిందే, లోపల ఎవరో ఉన్నారు. ఎవరుదినా? అవనిని కావాలంటున్నారు. అవని కోసమా? ఎవరు? రమణయ్య గారా? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. సరే సరే, పద చూద్దాం అని అందరూ బయటకొస్తారు. ఆ కారు నుంచి దిగిన వ్యక్తి కాస్త వయసు పైబడినవాడు. అవని, నన్ను గుర్తుపట్టావా? మీరెవరు? నేను రాజగోపాల్, నీ తండ్రి స్నేహితుడిని. నీ తల్లిదండ్రుల చివరి క్షణాలు నేనే చూశాను. నీ గురించి వారే నాకు చెప్పెళ్లారు. అందరూ ఆ మాటలకి షాక్ అవుతారు. అంటే అవనికి నిజంగా తల్లిదండ్రులున్నారా? అవునండి, ఉన్నారు. తన తల్లిదండ్రుల గురించి తనకు తెలీదా? అవునండి, పాపం తనకేం తెలీదు. సరే, తన గురించి మీకేం తెలుసో చెప్పండి. ఆమె తల్లిదండ్రులు చనిపోవడానికి ముందు మా అమ్మాయిని ఎవరైనా ప్రేమగా చూసుకోవాలి అని నాతో చెప్పారు. మరైతే మీరే తన్ని ఆశ్రమంలో వదిలేశారా? అవును, పరిస్థితుల వలన అలా చెయ్యాల్సి వచ్చింది. మరి ఇప్పుడెందుకు అవనిని ఎత్తుక్కుంటూ వచ్చారు? నా పరిస్థితుల కారణంగా అవనిని కలవడం కుదరలేదు. ఇప్పుడు చాలా కాలం నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు దొరికింది అవని. మీకు మా అమ్మా నాన్న తెలుసంటున్నారు కదా, నేను వారిని గుర్తు చేసుకోవడానికి ఒక ఫోటో అయినా ఉందా మీ దగ్గర? ఉంది అవని, ఇదిగో చూడు అని ఫోటో ఇస్తాడు. అవని ఆ ఫోటోని చేతుల్లో పట్టుకుని కన్నీరు కారుస్తుంది. చూసావా అవని, సమయం వచ్చినప్పుడు కొన్ని విషయాలు అవే బయటపడుతూ ఉంటాయి. అవును సురేష్, నిజమే. చూడమ్మా అవని, నీ చుట్టూ ఇంతమంది ఉన్నారు. నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివి కాదు. అవును అవని, ఇన్నాళ్ళు నా ఇబ్బందుల వల్ల నేను నిన్ను పట్టించుకోలేదు. కానీ నా ఈ ఆఖరి రోజుల్లో నిన్ను శ్రద్ధగా చూసుకుంటాను తల్లి. మరేం పర్వాలేదు రాజగోపాల్ గారు, అవనికి మేమంతా ఉన్నాంగా. రాజగోపాల్ అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. సరేనండి, నేను మళ్ళీ వస్తాను. నీ తల్లిదండ్రులు వదిలిన కొన్ని పత్రాలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి. అవునా? దేనికి సంబంధించిన పత్రాలవి? అవేంటో నేను తీసుకొచ్చిన తర్వాత తెలుస్తుందిలేండి. ఏదైనా ముఖ్యమైనవా? చాలా విలువైనవి. నేనెళ్ళొస్తానవని అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇంట్లో అంత నిశ్శబ్దం. కాని ఆ పత్రాల్లో దాగున్న నిజం వారి జీవితాల్లో మలుపు తిప్పబోతోంది. నాన్నా, ఈ కథ ఇంతటితో ముగిసిందనుకుంటే పొరపాటే. అవునురా, ఆ పత్రాల్లో ఏదో ఉందని అనిపిస్తోంది. ఏమో, అదేంటో ఆ దేవుడికే తెలియాలి. నాకు కూడా ఏం అర్థం కావడం లేదు సురేష్. ఇలా ఒక్కొక్కరు నా దగ్గరకు వస్తూ పోతూ ఉన్నారేంటి? నువ్వేం కంగారు పడకవని, ఏం జరిగినా నీతో మేమంతా ఉంటాం. అవునవని, నువ్వు కంగారు పడకు అని అందరంటారు. అవని నిశ్శబ్దంగా ఆ ఫోటోని చూస్తూ ఉంటుంది. రాజగోపాల్ తీసుకుని వచ్చే పత్రాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అవని చెల్లెళ్ళు దివ్యావసంతలు కావాలనే అనసూయకు గుండు చేసి ఏమీ ఎరగనట్లుగా ఉంటారు. తన చెల్లెళ్ళు తప్పు చేసినా వారిని వెనకేసుకొస్తుంది అవని. గుండుతో ఉన్న అనసూయ మాత్రం పాపం తన మొహాన్ని అద్దంలో చూసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది. వాళ్ళు కావాలని నాకు ఈ గతి పట్టించారు. నేనేంటో వాళ్ళకి తెలియజెయ్యాలి. పాపంలే కదా,
చిన్నాళ్ళని చూస్తుంటే నన్నే అవమానిస్తారా? అవని కూడా నన్ను ఏదో ఒకటి చెయ్యాలని కంకణం కట్టుకున్నట్లుగా ఉంది. అత్త నన్ను కూడా చూడకుండా ఇట చేస్తుందని తెలుస్తుంది. అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అక్కడికి సురేష్ వస్తాడు. తన తల్లి అలా గుండుతో ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మా అమ్మా, ఏంటమ్మా నువ్విలా మారిపోయావు? నాకు తెలియకుండా ఏ గుడికి వెళ్ళి గుండు చేయించుకున్నావు? ఆ ఏడుపేంటమ్మా? ఒరే నాయన, నీ మరదల్లో నాకు ఈ గతి పట్టించారా? సరదాకైనా ఓ హద్దు పొద్దు ఉండొద్దు. ఇట్ట కావాలని నన్ను అవమానెత్తారని అసలు ఊహించలేదు. అమ్మా నువ్వలా బాధపడకమ్మా, నేను చెప్పేది విను. అసలు ఎందుకు ఇలా జరిగిందో తెలియటం లేదు. వెళ్ళి నేను మాట్లాడొస్తానుండు. ఓరే బాబు, నువ్వెళ్ళి అక్కడ గొడవ చేయబాక. అసలే నీ భార్య ఎప్పుడెప్పుడు గొడవ పడాలా అని ఎదురు చూస్తుంది. ఈ సమయంలో వాళ్ళని ఏమనబాక నాన్న. నా పరిస్థితి ఎట్ట అయ్యింది. ఇక దీని గురించి ఆలోచించబాక, వదిలే. నువ్వుండమ్మా, నేనెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని వస్తానుండు అంటూ సురేష్ చాలా కోపంగా దివ్య వసంతల వద్దకు వెళ్తాడు. కాని ఇంట్లో దివ్య వసంతలు ఉండరు. ఎక్కడ వెతికినా వాళ్ళు కనిపించరు. ఇక అవని అక్కడికి రావటంతో, ఎక్కడవని, నీ చెల్లెలు కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్లారు? వాళ్ళింట్లో ఉంటే మీరేమంటారనని భయపడ్డారండి. మీరు నోరు జారి వాళ్ళని తిడితే అప్పుడే తలదించుకునేదాన్ని నేనే కదా. కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తే వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు మీరు వాళ్ళని తిట్టడానికే కదా వచ్చారు. నిజం చెప్పండి. అవును, అందుకే వచ్చాను. వాళ్ళు చేసిన పని మంచి పనేనా? నేను చాలాసార్లు నీకు చెప్పాను, అమ్మని మాత్రం ఇబ్బంది పెట్టద్దు అని. నన్నేమైనా అంటే భరిస్తాను, కానీ మా అమ్మనేదైనా అంటే మాత్రం నేను భరించలేను. అందుకే వాళ్ళని ఊరికి పంపించేశానండి. అత్తయ్యని అందంగా చేద్దామని అనుకున్నారు, కానీ ఇలా అవుతుందని వాళ్ళకు కూడా తెలియదు కదా. దయచేసి వాళ్ళని తప్పుగా అనుకోకండి. వాళ్ళు మనకి చెడు చేసే రకం కాదు. వాళ్ళు నా చెల్లెళ్ళు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అంటూ అవని వంటగది వైపు వెళ్ళిపోతుంది. ఇక సురేష్కు ఏం చేయాలో అర్థం కాదు. అటు భార్యను తిట్టలేడు, ఇటు అమ్మకు సర్ది చెప్పలేడు. అయోమయ పరిస్థితి ఎదురవుతుంది. ఇక ఏం చెయ్యాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. ఆ రోజు రాత్రి అవని తనకు అనసూయకు అన్నం వడ్డిస్తుంది. అమ్మ అవని, దివ్యను వసంతలు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు అత్తయ్య. ఇక్కడుంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటున్నారని నేనే పంపించేశాను. అయ్యో, నన్నేం ఇబ్బంది పెట్టారులేమ్మా. చెప్పాలంటే వాళ్ళిద్దరు నన్ను బాగానే చూసుకుంటున్నారు. వాళ్ళ నూరుకొచ్చేమనమ్మా, కొన్ని రోజులనే ఉండి వెళ్తారు. నా దగ్గరుండాలని వాళ్ళకు కూడా ఉంది, కానీ ఏం చేయమంటారు? మీ అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళని తిడుతూ ఉంటాడేమోనని భయం వేసింది అంటూ అవని కంచంలో అన్నం వడ్డించుకొని గదిలోకి వెళ్తూ ఉంటుంది. అదేంటమ్మా కొత్తగా కంచాన్ని గదిలోకి తీసుకెళ్తున్నావు? నాకు ఒంటరిగా తినాలనిపిస్తుంది అత్తయ్య అంటూ అవని తన కంచాన్ని తీసుకొని ఇంకో గదిలోకి వెళ్తుంది. కాసేపటి తర్వాత వచ్చి మరొకసారి కంచ నిండుగా భోజనం వడ్డించుకొని వెళ్తుంది. ఆ తర్వాత మరోసారి వచ్చి మళ్ళీ అన్నం వడ్డించుకొని వెళ్తుంది. అమ్మా, ఎప్పుడు అవని ఇంతలా తినలే తెలుసా? అలా గదిలోకి వెళ్తుంది, ఇలా కంచాన్ని ఖాళీ చేసుకొని వస్తుంది. ఆ గదిలో ఏం జరుగుతుందో తెలియటం లేదు కదమ్మా. ఓరే బాబు, నాకు మొత్తం విషయం అర్థమైంది. ఇక నువ్వేం ఆలోచించబాక. తినిన తర్వాత ఈరోజు నువ్వు నా గదిలో పడుకో, నేను నీ గదిలోకి వెళ్తా. అందులో అవనుంది కదమ్మా. ఉన్నా పర్లేదులే, నేను చూసుకుంటానుగా. అవనితో నేను మాట్లాడతా. నువ్వైతే తినిన వెంటనే నా గదిలోకి వెళ్ళు. అలా అనసూయ అనగానే సురేష్ చకచకా తినేసి తన పాటికి తాను వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్తాడు. ఇక అప్పుడే అనసూయ వంటగదిలోకి వెళ్లి వేడివేడి నీళ్లు తీసుకొస్తుంది. ఆ నీటిని అవని వెళ్లిన గదిలోకి వేయగానే కేకలు వేస్తూ అరుస్తూ ఆ గది నుంచి దివ్య, వసంత, అవని ముగ్గురు బయటకొచ్చేస్తారు. ఇంతలో సురేష్ కూడా అక్కడికి పరుగు పరుగున వస్తాడు. ఏంటి, ఇదేనా మీ చెల్లెలు ఊరికి వెళ్ళటం? వాళ్ళని గదిలోనే దాచిపెట్టి అబద్ధం ఎందుకు చెప్పావు నాకు? ఏంటవని, అసలు నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు? మీరెట్ట ఎందుకు చేశారో తెలియట్లేదు గాని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళని అవమానించడం మీకు సరదా అయితే వెంటనే ఆ సరదాని తగ్గించుకోండి. అలా అనసూయ అనటంతో అందరూ తప్పు చేసిన వారిలాగా తలదించుకొని ఉంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అవనిని చూసి అనసూయ ఇలా అంటుంది. అమ్మ అవని, నీ చెల్లెలకి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? అంటే ఎదిగిన ఆడపిల్లలు కదా, వాళ్ళని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోకూడదమ్మా. వాళ్ళకి పెళ్లి చేయాలని నాకు ఉంది. సరైన వాళ్లే దొరకడం లేదత్తయ్య. లేకుంటే ఈ పాటికి వారు కూడా పెళ్లిళ్ళు అయి ఉండేవి. అయితే ఈ సమస్య ఈ రోజుతో తీరిపోద్దులమ్మా. ఎందుకంటే నా చెల్లెలు కొడుకులు చరణం, లోకేష్ అని ఈరోజు మన ఇంటికి వస్తున్నారు. నాకు తెలిసినోళ్ళు, నీకు బాగా నచ్చుతారనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళని మీరు కూడా ఇష్టపడితే నేను సంబంధాలు మాట్లాడేస్తాను.
లేకపోతే లేదు. అంతవరకు ఈ విషయాన్ని మాత్రం మనిద్దరి మధ్యలో ఉంచు అంటూ అనసూయ గుడికి వెళ్తుంది. ఇక దివ్య వసంతలు నిద్రలేచి అలా ఊళ్ళోకి నడుస్తారు. రోజు ఇలా నిద్ర లేవగానే నడిస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఇలా వ్యాయామం చేయడం చాలా మంచిది కదూ? అవునే, చాలా మంచిది. అందుకే కదా ఇలా రోజు చేసుకుంటున్నాము. ఏమే, మనమిచ్చిన దెబ్బకి ఆ అనసూయమ్మ ఇంకా కోలుకోలేదు. మనల్ని చూస్తే ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుందంతే. అయినా మనం ఊరికే వదిలిపెట్టకూడదే. ఏదో ఒకటి చేసి మనం ఆ అనసూయమ్మ బారి నుంచి మన అక్కని కాపాడాలి. మనం ఊరెళ్ళే సమయానికి అక్కకి ఏ ఇబ్బంది ఉండకూడదు. అలా దివ్య వసంతలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటే వారికి కాస్త దూరంలో చరణ్, లోకేష్ ఉంటారు. ఇదిగోండి అమ్మాయిలు, మీరు ఈ ఊరికి కొత్తగా ఉన్నారే, ఎవరింటికి వచ్చారేంటి? చూస్తుంటే తెలియటం లేదా? ఆ గయ్యాలి గంగమ్మ ఇంటికి వచ్చారేమో. ఎవరయ్యా మీరు? పరాయి అమ్మాయిలతో మాట్లాడుతున్నారు. ఏదో తెలిసిన వాళ్ళలాగా మాతో మాట్లాడుతున్నారే. అయినా మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది. ఎక్కడో చూసాము, సరిగా గుర్తుకు రావడం లేదు. నాకు తెలిసి మీ కల్లోకి వచ్చుంటాం. మెడలో ఏదో వేసుంటామే, అలాగే 7 అడుగులు కూడా నడుచుంటాం. అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయా? ఇదిగో అబ్బాయి, మాటలు జాగ్రత్తగా రాని. ఏదో మీ అత్త కూతురుతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారే. చూస్తుంటే పోకిరి గాల్లాగున్నారక్క. పదవే వెళ్ళిపోదాం. కాస్త వ్యాయామం చేద్దామని వస్తే ఇక్కడ కూడా విలువ వదలట్లేదు. రాను రాను ఆడవాళ్లకి స్వతంత్రం లేకుండా పోతుంది. గాంధీ గారు ఏమన్నారో తెలుసా? అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వతంత్రం అన్నారు. అయినా అర్ధరాత్రి నిద్రపోకుండా ఎందుకు తిరుగుతున్నారు చెప్పండి? మీకేం పని పడలేదా? కొంపదీసి రాత్రిలో నడిచే అలవాటుందేమో. చీచీ, బేవర్స్ గాల్లాగున్నారు. వెళ్ళిపోదాం పదవే. అలా వసంత, దివ్యలు వెనుదిరిగి ఇంటివైపు నడుస్తారు. వాళ్ళలా నడుస్తుంటే వారి వెనకే చరణ్, లోకేష్లు కూడా వెళ్తూ ఉంటారు. అది చూసి దివ్యకు చాలా కోపమొస్తుంది. ఇదిగో మీకే చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళండి. ఆకతాయిల్లాగా మారి మా వెనక వచ్చారనుకో, మిమ్మల్ని మనుషులకు పెట్టించి మరీ కొట్టిస్తాం. ఈ ఊర్లో అందరూ మిమ్మల్ని చావు బాగుతారు. మర్యాదగా వెళ్ళిపోండి. మీ మంచికే చెప్తున్నాను. చాలే అప్పమ్మా, మేమేం మీ వెంట పడలేదు. మేం వెళ్లాల్సిన ఇల్లు కూడా అటువైపే ఉంది, అందుకే వెళ్తున్నాం. వాళ్ళతో మాట్లాడబాకే, పద వెళ్దాం. అలా కోపంగా దివ్య, వసంతలు అనసూయ ఇంటికి చేరుకుంటారు. సరిగ్గా ఆ ఇంటికే చరణ్, లోకేష్లు కూడా వస్తారు. వారిని చూసి దివ్య, వసంతలు కేకలు వేస్తారు. అక్క అక్క, త్వరగా రావే, త్వరగా రా. ఏమైందే అలా గావు కేకలు పెడుతున్నారు? ఏంటమ్మా అట్టా గరిచారేంటి? అదిగో ఆ వెధవులు మా వెంట పడుతున్నారు. వసంతల అనేసరికి అనసూయ, అవని అటువైపు చూస్తారు. అక్కడికొచ్చిన చరణ్, లోకేష్ ని చూసి అనసూయ నవ్వుతుంది. అరే, వీళ్ళు పరాయలు కాదమ్మా, మీ బావకి తమ్ముళ్ళు అవుతారులే. అంటే మీకు బావలన్నమాట. ఒరే చరణో, లోకేషు, ఎట్టాగున్నారా? మేం బావున్నాం గాని ఇంతకీ వీళ్ళెవరు? వాళ్ళు మీ వదిన వాళ్ళ చెల్లిలేరా? దారిలో వస్తున్న మమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడారులే. ఏమొదినా, బావున్నారా? బాగున్నాను బాబు. అప్పుడెప్పుడో పెళ్లిలో చూశాను మిమ్మల్ని. మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నాను. ఇక ఆలస్యం అయిపోయింది. వెళ్ళి కాస్త స్నానం చేసుకుంటండి. తినడానికి ఏమన్నా చేస్తాను. అలా అనసూయ, అవనిలు వంటగది వైపు వెళ్తారు. ఇక దివ్య, వసంతలు తమ బావలైన చరణ్, లోకేష్ల వైపు కోపంగా చూస్తూ ఉంటారు. అప్పటి వరకు తమను ఏడిపించింది తమ బావలే అని తెలిసి కాస్త సిగ్గుపడుతూ ఉంటారు. చరణ్, లోకేష్లు మాత్రం వారిని చూసి నవ్వుకుంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.